సార్ వెంకటేశ్వరరావు గారు, ఎవరైనా సౌరం వెంకటేశ్వర. వెంకటేశ్వరరావు Right. On behalf of the entire active participants of the Olive Forum, we congratulate Madam Dr. Saralakumari Garu for your inspiring presentation on grammatical information. ఇందాక దొర్రాజు గారు అన్నట్లుగా 55 ఏళ్ల క్రితం 10వ తరగతి క్లాసులో కూర్చున్నట్లుగా అనిపించింది అన్నమాట. చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. టెన్సెస్ ఫామ్ గురించి కానివ్వండి, తర్వాత ముఖ్యంగా నౌన్ మోడిఫైర్స్ గురించి చాలా కాంప్లికేటెడ్ టాపిక్ ని చాలా సరళంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. విద్యార్థులందరి తరపున మా కృతజ్ఞతలు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, since the inception of this program, some of the students are active, but some of them are hyperactive. They are scrolling and scrubbing the screen. So they must be take care. They wanted to interact, sir. Because they are used to interact with the teacher. So whenever they get doubts, ilanti class lo vallu adagadaniki undadu kabatti they started scribbling, I think. స్క్రీన్ ని కొద్దిగా డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. దట్ ఈస్ మై అడ్వైస్ టు మై ది హైపర్ యాక్టివ్ స్టూడెంట్స్. Yes sir, yes sir. They should. థ్యాంక్ యూ Sir, మేడం ఒక స్టూడెంట్ ఏదో డౌట్ అడుగున్నారు చాట్ లో. ఒకసారి నేను చాట్ చూడాలా సార్? విష్ణు, మ్యామ్ వుడ్ అనేది మా స్కూల్లో ఏం చెప్పారు అంటే వాజ్ ఆర్ అలా వస్తే వుడ్ యూజ్ చేయమన్నారు మేడం. లేదు నాన్న. విష్ణు ఆర్ యు దేర్? ఒకసారి వినమ్మా. ఎప్పుడు కూడా మనం యూజ్ టు పక్కనే బీ ఫార్మ్స్ వస్తాయి. ఈజ్, వజ్, ఆర్, వర్ ఇవన్నీ కూడా మొత్తం అన్ని కూడా బీ ఫార్మ్స్ కాబట్టి స్టేటివ్ వర్బ్స్ అన్నమాట. ఇవన్నీ మన స్టేట్ ఆఫ్ మైండ్ ని తెలియజేసే వర్డ్స్ అన్నిటికీ కూడా యూజ్ టు పక్కన రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యూజ్ టు బి ఏ టీచర్ 5 years ago అట్లా అన్నమాట. అలా మనం ఎప్పుడైనా సరే బీ ఫామ్ రావాలి అంటే యూజ్ టు తోనే యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, అది ఖచ్చితంగా బీ ఫార్మ్స్ అనేవి యూజ్ టు పక్కనే వస్తాయి నాన్న. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్.